రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రైట్. ఫిల్మ్ ఫెడరేషన్ జానీ మాస్టర్ ని నాన్ కోఆపరేషన్ చేస్తూ ఒక నోటీస్ ఇచ్చారనేది ఈ వార్త అయితే సంచలనం అవుతా ఉంది. అంటే ఆయన వర్క్ చేస్తే డాన్స్ మాస్టర్ గా 23 క్రాఫ్ట్స్ ఏవి కూడా పని చేయకూడదు అంటూ కూడా వాళ్ళు కొన్ని ఆదేశాలు జారీ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగారు. ప్రస్తుతం అంతా పాటు మాట్లాడడానికి రవి మాస్టర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సరే, ఏంటి ఎట్లా స్పందిస్తారు? మొత్తం కూడా జానీ మాస్టర్ ని అసలు ఏ సినిమాకి దేశవ్యాప్తంగా ఏ సినిమాకి కూడా పని చేయకుండా నాన్ కోఆపరేషన్ చేశారంటూ కూడా ఒక విషయం అయితే బయటకు వచ్చింది ఫెడరేషన్ నుంచి. దీనిపైన ఎలా స్పందిస్తారు? నేను ఒకటే సార్, జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? ఫస్ట్ క్వశ్చన్, జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? అదొక చిన్న క్వశ్చన్. ఏ తప్పు చేయకుండా నాన్ కోఆపరేషన్ ఎలా చేస్తారు? నాకు అదొకటి కావాలంతే. అంతకు మించి నేను వేరేది ఏం అడగాను సార్. ఆయన మాకు మా యూనియన్కి ఎన్ని రకాలుగా ఎంతమందికి పర్సనల్గా హెల్ప్ చేశారు అన్నది మా యూనియన్లో ఉన్న మెంబర్స్కే తెలుసు సార్. ఇది మా పర్సనల్ విషయం. ఇది మేము లోపల అలా దాచుకుని ఉన్నాం. ఈరోజు పబ్లిక్ రావటం వల్ల ఏమీ రాదు. మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మా యూనియన్లో ప్రాబ్లమ్స్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మీరు రావటం కూడా అదే చిన్న ప్రాబ్లమ్ని పెద్ద ఇష్యూ చేసింది వాళ్ళే. ఒక తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష వేశారు. ఆ శిక్ష వేసిన తర్వాత ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు తనకు సపోర్టుగా మాకు వాళ్ళకు పడదన్నప్పుడు వీళ్ళు సపరేట్గా పోయి ఇవ్వాల్సిండే. సపరేట్గా వాళ్ళతో కలిసి, అంటే సస్పెండ్ చేసిన వ్యక్తితో కలిసి వీళ్ళు రాజీనామా ఎందుకు చేశారు? మేము అడుగుతున్నది ఇది ఒకటే. సస్పెండ్ చేసిన పర్సన్తో, తప్పు చేసిన పర్సన్తో వీళ్ళు కలిసి ఎందుకు రాజీనామా చేశారు? సామూహిక రాజీనామా. అది నా పాయింట్. అసలు యాక్చువల్గా ఈ గొడవంతా కూడా అసోసియేషన్ లో జరిగింది. దీనికి జానీ మాస్టర్ కి దీనికి సంబంధం ఏంటి? అసలు సంబంధం ఏం లేదు సార్. ఆయన ఇప్పుడు గట్టిగా నిలబడ్డాడు. యూనియన్ లో డాన్సర్ల డబ్బులు ఎవరు తినకూడదు, ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ సార్, మీరు ఉన్నారు, మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, నేను డాన్సర్ని. మధ్యలో వీళ్ళు 3000 రాస్తున్నారు, నాకు 2000 ఇస్తున్నారు. మధ్యలో 1000 రూపాయలు వీళ్ళు తింటున్నారు. మీరేమనుకుంటున్నారు? మా కష్టానికి మీరు 3000 ఇస్తున్నారు అని మీరు అనుకుంటారు. మాకు వచ్చేది 2000, వీళ్ళు తినేది 1000 రూపాయలు. అలాగా అన్ని క్రైమ్స్ అనేది ఎక్కువైపోయింది సార్. ఆ క్రైముల్ని చూశారు, తీశారు. తీయడం వల్ల ఇవన్నీ. జానీ మాస్టర్ తీసారా అట్లాంటివన్నీ బయటికి? జానీ మాస్టర్ కాదు సార్, మేము కమిటీలో అకౌంట్స్ అన్ని చూస్తాం కదా సార్. చిన్న చిన్న బిల్స్ సార్. నేను రఫ్గా చెప్పాలంటే సార్, ఇక చూడండి రఫ్గా. ఇప్పుడు ఒక చిన్న ఫెన్సింగ్ వేస్తాం సార్. ఫెన్సింగ్ కానీ ఏదైనా కానీ ఒక ప్రాపర్ బిల్ అనేది ఉండాలి కదా సార్. ఒక బిల్ అనేది ఉండాలి కదా, దేనికైనా ఒక బిల్ అనేది ఉంటుంది. ఆ బిల్లు లేకుండా సార్ దీన్ని బిల్ అంటారా సార్? 2,10,000 రూపాయలు ఉంది సార్. దీన్ని బిల్ అంటారా? దీన్ని బిల్ అంటారా చెప్పండి? పేపర్ మీద లక్షలు సార్. ఇలాంటివన్నీ ఇది ఉంది సార్. ఇది 2,10,000. ఇది ఎంత ఉంది సార్? పైన 1,33,500. దీన్ని బిల్ అంటారా? దీన్ని బిల్ అంటారా చెప్పండి? పక్కన పెట్టేస్తే 1,54,900. దీన్ని బిల్ అంటారా? వైట్ పేపర్ మీద ఎన్ని లక్షలను రాసుకొని తినేయచ్చా చెప్పండి? ప్రాపర్ బిల్ సార్. ఏ కాలంలో ఉన్నాం సార్ మనము? ఎక్కడ పోయినా కనీసం 100 రూపాయలు పెట్రోల్ వేయించుకుంటేనే పెట్రోల్ బిల్ ఇస్తున్నారు సార్. ఈ కాలంలోనా లక్షలు డిజిటల్ డేటా కూడా ఉండాలి. అన్నీ ఉన్నాయి సార్. లక్షలు అవుతుంది సార్ దీనికి బిల్స్. వైట్ పేపర్ మీద రాయటం, లక్షలు తీసుకోవటం. నేనేమన్నా తప్పు చేస్తే రాజీనామా చేస్తానంటాం, నేను కట్టబడి ఉంటా, సవాల్ విసురుతానటం చాలా చిన్న ఇష్యూ సార్. క్రైమ్ జరుగుతుంది. మా డాన్సర్ డబ్బులు లక్షలు తింటున్నారు కూడా. దాన్ని సహించక ఖండించారు. ఖండించడం వల్లనే ఈ సిచ్యువేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి. అంతకు మించి వేరే దానికి సపోర్ట్ గా నిలబడ్డది జానీ మాస్టర్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న సాంగ్స్ నిలిచిపోయినాయా? అయ్యో, ఇప్పుడు ప్యారడైజ్ సార్, నాని సార్ది ప్యారడైజ్ సాంగ్ ప్రాక్టీస్ జరుగుతుంది 300 మందితో. ఇప్పుడు రిహార్సల్ జరుగుతుంది. గత 4 రోజులుగా ప్రాక్టీస్ జరుగుతుంది. ఇప్పుడు నిన్న డాన్సర్స్ తో కాదు, అసిస్టెంట్స్ తో ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు సడన్ గా నాన్ కోఆపరేషన్ అని చెప్పి ఏ రకంగా ఇస్తారు సార్? ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ని సార్ మా యూనియన్ కి పేరు తెచ్చాడు సార్. నేషనల్ అవార్డు తెచ్చాడు సార్. మాకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే దగ్గరుండి నిలబడతాడు సార్ తను. అంటే 23 మొత్తం 24 క్రాఫ్ట్స్ లో కూడా అతను పని చేస్తే
అసలు మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా పనిచేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు కదా. అవును సార్, నిజమే సార్. ఇప్పుడు ఫోన్ చేసి ఎందుకు చెప్పాలి చెప్పండి. దాంతో అంటే ఇప్పుడు మనకు ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక 1 వీక్ 10 days ఇలా జరిగింది, దీనికి మీరు చాలా ఇవ్వండి అని చెప్పాలి. ఏది చెప్పకుండా డైరెక్ట్ నాన్ కోఆపరేషన్ ఎలా చేస్తారు సార్? మా యూనియన్లో అంతమందికి వర్క్ ఇస్తున్నారు, అందరు మాస్టర్లు ఇస్తున్నారు సార్. మాకు అందరూ దేవుళ్ళతోనే సమానం వర్క్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. మాకు వాళ్ళు అమ్మ నాన్నలాగే, వాళ్ళు లేకపోతే మేము లేం సార్. అలా అని చెప్పేసి ఒకరు తప్పు చేస్తుంటే ఆ తప్పుని మేము సైలెంట్ గా చూస్తూ ఉండలేం కదా. ఇప్పుడు జానీ మాస్టర్ ని నాన్ కోఆపరేషన్ చేస్తారు నోటీసులు ఇవ్వకుండా. నాన్ కోఆపరేషన్ చేసినట్టే లెటర్ ఇచ్చారు, నాన్ కోఆపరేషన్ చేసేసారు ఆల్రెడీ. మరి వివరణ ఇవ్వాలంటూ కూడా ఏదో ఒక 7 రోజులు గడువు ఇచ్చారు అనేది చెప్తున్నారు. దాంట్లో ఇవ్వాలి కదా సార్. దాంట్లో మ్యాటర్ మీరు మొత్తం చదివారా? మ్యాటర్ మొత్తం ఒకసారి చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది సార్. డైరెక్ట్ గా నాన్ కోఆపరేషన్ చేసి ఒక్కొక్కటి ఒకలా వచ్చింది అంటే అదే సార్ నేను చెప్తున్నది. ఏదైనా సిచ్యువేషన్ తెలుసుకునే ప్లాన్ చేయాలి సార్. ఏ ఒక మనిషిని ఇప్పుడు మొన్ననే అంత మాకు 18 లక్షలు ఇచ్చారు సార్. మొన్న కారణం ఏంటి? జానీ మాస్టర్ కి ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే దేనికోసం? ఆయనకి నాన్ కోఆపరేషన్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ జరుగుతున్న యూనియన్ లో ప్రాబ్లమ్స్ ని ఖండించాడు కదా, ఫెడరేషన్ వాళ్ళతో ఖండించాడు కదా సార్. ఇప్పుడు ఫెడరేషన్ ఆ రోజు మాస్టర్ గారు ఏమనలేదు. ఫెడరేషన్ వద్దు అని చెప్పింది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వద్దన్నాడు. ఏ ప్రాబ్లమ్స్ వల్ల? మాకు కొన్ని కండిషన్లు ఉంటాయి. ఎట్లా అంటే ఫెడరేషన్ మాకు మొత్తం వద్దని చెప్పలేదు తను. మాకు ఈ రూల్స్ ప్రకారంగా ఇది పెట్టుకుంటున్నాం, దాని కొద్ది ఫెడరేషన్ మాకు కావాలి, కొన్ని కండిషన్ వల్ల కావాలి, తను మాట్లాడాలి, వాళ్ళ పెద్దరిగా మాకు నడుస్తుంది, వెళ్తాం అక్కడి వరకు ఓకే. కాకపోతే అంటే జాన్ మాస్టర్నే టార్గెట్ చేసి మాకు ఎట్లా చేశారంటే దాని మీడియం కూడా ఫెడరేషన్ వద్దు, మొత్తానికే వద్దు అన్నట్టు చేశారు. మొత్తానికే కాదు, కొన్ని విషయాలల్లో వాళ్ళు కావాలి మాకు, కొన్ని విషయాలలో అవసరం లేకుండా మా ఇంటి సమస్య ఇది మేము చేసుకుంటాము, మేము నడిపించుకుంటాం, ఆ సత్తా మాకుంది. ఈ సమస్యల మీద ఫెడరేషన్ వద్దన్నారు చెప్పారు, కానీ మీకు ఫెడరేషన్ మాకు మొత్తం వద్దని చెప్పలేదు అక్కడ. ఫైన్ వారు ఇప్పుడు జాన్ మాస్టర్కి ఎట్లా అంటే ఇప్పుడు ఆయన వద్దున్నాడు కాబట్టి అతనికి మొత్తం నాన్ కార్పొరేషన్ చేశారని ఇది కూడా అది కూడా ఉట్టిది. అది మాట్లాడుకొని పొడిసలు మాట్లాడుకొని అది చేస్తారు. రిహార్సల్ అయిపోయింది, మొత్తం సినిమాలకి తీసేశారు అనే మాట మాట్లాడడం తప్పు కాదు. ఇక్కడ ఏంటంటే మా యూనియన్కి కొన్ని లావాదేవీలు జరిగాయి. లావాదేవీల వల్ల కొంతమందిని రాజీనామా చేయమని చెప్పి మేడం గారు చెప్పారు. మేడం గారు చెప్పినప్పుడు మీరు ఇది చేసింది కరెక్ట్ కాదు, మిమ్మల్ని రాజీనామా చేయొచ్చని ఒక్కరు చెప్పారు. ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళు రాజీనామా లెటర్ పెట్టుకున్నారు ఫెడరేషన్లో. ఆ ఫెడరేషన్ నుండి మీరు అమ్మ రాజీనామా లెటర్ అనేది మా దగ్గర పెట్టుకోవద్దు, మీరు ఈ రాజీనామా లెటర్ ఫస్ట్ అక్కడ ఇచ్చిన తర్వాతనే చెప్పాలి. అంటే రాజీనామా లెటర్ ఇచ్చే ముందు, దానికన్నా ముందు ఇక్కడ ఎవరైతే ఓటేసి గెలిపించారో వాళ్ళని తెలుసుకున్న తర్వాత రాజీనామా కదా ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే మా డాన్సర్స్ ఉన్నారో గెలిపించుకున్నారో వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు రాజీనామాలు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ హక్కు లేదు కదా. ఫస్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి, దాని తర్వాత అక్కడ ఇవ్వాలి. వాళ్ళు చెప్పడం జరిగింది, వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరే, ఒకరు జనరల్ సెక్రటరీ, క్యాషియర్ గారు మాత్రమే వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్పారు. అక్కడ నుండి ఫోన్ వచ్చిన తర్వాతనే అప్పుడే ప్రెసిడెంట్ గారికి తెలిసింది రాజీనామా లెటర్తో ఇలా వచ్చారు, అలా చేయొద్దని చెప్పేసి. దాని తర్వాత మా ఈసీ నెంబర్లు, కమిటీ మెంబర్స్ కూడా కొంతమందిని కలుపుకొని మేము అందరం కలిసి రాజీనామా ఇస్తున్నామని చెప్పేసి అక్కడ తెలపడం జరిగింది. ఆ రాజీనామా ఇయ్యలేదని కొంతవరకు నడిచింది, కొన్ని రోజులు ఘర్షణ, ఇచ్చినామని కొన్ని రోజులు నడిచింది ఘర్షణ, అట్లా చాలా రోజులు నడిచి జనరల్ బాడీ మీటింగ్ లో కూడా వీళ్ళు చేసింది తప్పే అని మొత్తం నిర్ణయించారు. డాన్సర్స్ అందరు నిర్ణయించిన తర్వాత కూడా మేము రాజీనామా తప్పే కాదన్నట్టు వాళ్ళు మమ్మల్ని ఫెడరేషన్ సపోర్ట్ చేసి, లేదు ఎవరెవరైతే రాజీనామా తీసుకొచ్చినో వాళ్ళని తీసుకొనే మీరు నడవండి. ఫస్ట్ ఏమన్నారు, ఈసీ నెంబర్లను క్షమించండి అమ్మా, ఇద్దరు ఎవరైతే ఉన్నారో జనరల్ సెక్రటరీ క్యాషియర్ ఎవరున్నో వాళ్ళకి మాత్రం పక్కకు పెట్టండి, ఈసీ నెంబర్ తీసుకుంటే అక్కడి వరకు కూడా ఓకే అయ్యింది. అక్కడి వరకు కూడా ఓకే అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సరే మళ్ళీ నిన్న అక్కడ ఫెడరేషన్ పిలిపించిన తర్వాత వీళ్ళని కూడా కలిపి పని చేసుకోవాలంటే ఇప్పుడు తప్పు ఎవరిది? ఫెడరేషన్ వాళ్ళది కదా. కొన్ని విషయాలు కొంతమంది ఫెడరేషన్ది కదా తప్పు. కలుపుకొని వీళ్ళనిద్దరిని పక్కకు పెట్టమన్నదే వాళ్ళు, ఈసీ నెంబర్లో తీసుకొని పని చేయమన్నది వాళ్ళు. మళ్ళీ లేదు అప్పుడు మళ్ళీ వీళ్ళతో పాటు మరి వీళ్ళని కూడా కలుపుకొని తీసుకున్నదే మీరు. మరి అప్పుడు డాన్సర్స్ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఏమనుకుంటారు? ఆ లావాదేవీలు అనేది ఏంటంటే కొంత అమౌంట్ ఇట్లా వస్తుంది, ఈ అమౌంట్ ఇట్లా పోతుంది. కొన్ని 32 సంవత్సరాలకేం యూనియన్ ఉంది, ఎవరు కూడా చేయని పని ఈమె చేసింది, దానికి మెచ్చుకోవాలి తప్ప ఎవరు కూడా చేయని పని. అంటే వీళ్ళిద్దరిని ఇప్పుడు ఈ టైంలో తీసేస్తే కొత్త వాళ్ళని ఎన్నుకొని, ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తామంటున్నారు కదా, అదే ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళని ఎన్నుకొని తర్వాత మళ్ళీ దీంట్లో కూర్చుని వెళ్ళిన తర్వాత
ఇంకా తప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ అంతా బయటకు వస్తుంది. మీకు అర్థమైందా? లిస్ట్ అంతా బయటకు వస్తే ఆ లిస్ట్ బయటకు రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఎలక్షన్ జరగకూడదు, వాళ్ళు మళ్ళీ పోస్ట్లో కూర్చోవాలి.